ఫస్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి ఎవరు? ఇక్కడ భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధన్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన అంశాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ, గుప్తులలో స్త్రీ పరిపాలకురాలు మరియు భారతదేశ మొదటి పరిపాలకురాలు ప్రభావతి గుప్తా. ఆప్షన్ బి, నవరత్నాలు అని పిలువబడిన 9 మంది కవులు 2వ చంద్రగుప్తి కాలంలో ఉన్నారని చరిత్రకారుల యొక్క భావన. ఆప్షన్ సి, భారతదేశంలోని అంటరానితనం గురించి ప్రస్తావించిన తొలి విదేశీ రచయిత పాహియాన్. ఆప్షన్ డి, సతీ సహగమన గురించి తొలి ప్రస్తావన ఋగ్వేదం అనే గ్రంథంలో మరియు ఎరాన్ అనే శాస్త్రంలో కలదు. ఇక్కడ వివరణ చూద్దాం చూడండి. ఆప్షన్ ఏ చూడండి, గుప్తులలో స్త్రీ పరిపాలకురాలు మరియు భారతదేశం మొదటి పరిపాలకులు ప్రభావతి గుప్తా. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ బి చూడండి, నవరత్నాలు అని పిలువబడిన 9 మంది కవులు 2వ చంద్రగుప్త కాలంలో ఉన్నారని చరిత్రకారుల యొక్క భావన. ఆప్షన్ బి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ సి చూడండి, భారతదేశంలోని అంటరానితనం గురించి ప్రస్తావించిన తొలి విదేశీ రచయిత పాహియాన్. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి, సతీ సహగమన గురించి తొలి ప్రస్తావన ఋగ్వేదం అనే గ్రంథంలో మరియు ఎరాన్ అనే శాసనంలో కలదు. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ, బి, సిడి పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, చోళులు ఎవరి యొక్క సామంతులు? చోళులు పల్లవుల యొక్క సామంతులండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ, భారతదేశంలో అక్బర్ యొక్క స్థానాన్ని సుస్థిరపరిచిన యుద్ధం కన్వా యుద్ధం. ఆప్షన్ బి, 100 యుద్ధాల వీరుడుగా ప్రసిద్ధి చెందినవారు రాణా సంగ్రామసింహుడు. ఆప్షన్ సి, కన్వా యుద్ధం అక్బర్ మరియు రాణా సంగ్రామసింహుల మధ్య జరిగింది. ఆప్షన్ డి, ఈ యుద్ధంలో ఓడిన రాణా సంగ్రామసింహుడు అవమాన భారంతో 2 సంవత్సరాల తర్వాత మరణించాడు. ఇక్కడ వివరణ చూద్దాం చూడండి. భారతదేశంలో అక్బర్ యొక్క స్థానం సుస్థిరపరిచిన యుద్ధం కన్వా యుద్ధం. ఇక్కడ కన్వా యుద్ధానికి అక్బర్కు సంబంధం లేదండి. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ ఏ తప్పండి. ఆప్షన్ బి చూడండి, 100 యుద్ధాల వీరుడుగా ప్రసిద్ధి చెందినవారు రాణా సంగ్రామసింహుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. అసలు ఈ ఆప్షన్ సి చూడండి, కన్వా యుద్ధం అక్బర్ మరియు రాణా సంగ్రామసింహుడు జరిగింది. ఈ కన్వా యుద్ధము అక్బర్ రాణా సంగ్రామసింహుడు కాదండి, మరియు బాబర్ మరియు రాణా సంగ్రామసింహుల మధ్య 1527లో జరిగింది. ఆప్షన్ డి చూడండి, ఈ యుద్ధంలో ఉన్న రాణా సంగ్రామసింహుడు అవమాన భారంతో 2 సంవత్సరాల తర్వాత మరణించాడు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఏ మరియు సి తప్పు, బి మరియు డి కరెక్ట్ అండి. అలానే ఆప్షన్ ఏ చూడండి, అక్బర్ కాదండి, భారతదేశంలో బాబర్ యొక్క స్థానాన్ని సుస్థిరపరిచిన యుద్ధం కన్వా యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, సిపాయిల తిరుగుబాటు అనే గొప్ప తుపానుకు స్వదేశీ పాలకులు అడ్డుకట్టగా పనిచేశారు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? సిపాయిల తిరుగుబాటు అనే గొప్ప తుపానుకు స్వదేశీ పాలకులు అడ్డుకట్టగా పనిచేశారని వ్యాఖ్యానించిన వారు లార్డ్ కానింగ్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మరియు 1857 సిపాయిల తిరుగుబాటును సిపాయిల పితూరి అని వ్యాఖ్యానించిన వారు లారెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఐఎన్సీకి ముందు స్థాపించబడి సంఘాలలో చురుకైన పాత్ర పోషించిన సంస్థ ఏది? అఖిల భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఐఎన్సీకి ముందు స్థాపించిన సంఘాలలో చురుకైన పాత్ర పోషించిన సంస్థ ఇండియన్ అసోసియేషన్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇండియన్ అసోసియేషన్ను 1876లో కలకత్తాలో ఆనంద మోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించారండి. అయితే 1876లో స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ని దాదాబాయి నౌరోజీ అధ్యక్షన కలకత్తాలో ఐఎన్సీ సమావేశం 1886లో జరిగింది. ఈ 1886 యొక్క సమావేశంలోనే ఇండియన్ అసోసియేషన్ని ఐఎన్సీలో విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కుటుంబ సందర్భాల్లో హెచ్యుఎఫ్ అనగా? ఇక్కడ భారతీయ కుటుంబ సందర్భాల్లో హెచ్యుఎఫ్ అనగా హిందూ అవిభక్త కుటుంబం అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. హెచ్యుఎఫ్ అనగా ఇంగ్లీష్లో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇక్కడ భారతీయ చట్టంలో కలిసి జీవించే మరియు ఆదాయం మరియు ఖర్చులను పంచుకునే కుటుంబాన్ని సూచించుటకు ఈ హెచ్యుఎఫ్ అనగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం అనే పదాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ భారతదేశంలో ఏ రకమైన కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంది? పట్టణ భారతదేశంలో అణుకుటుంబం అనే కుటుంబ వ్యవస్థ ఎక్కువగా కలదండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. పట్టణ భారతదేశంలో పట్టణీకరణ మరియు చలనశీలత మరియు స్థల పరిమితుల వంటి కారణాల వలన అణుకుటుంబ వ్యవస్థ ఎక్కువగా కలదు. నెక్స్ట్ క్వశ్చన్, అనేక భారతీయ కుటుంబాల్లో పరంపర అనే భావన దేని సూచిస్తుంది? అనేక భారతీయ కుటుంబాల్లో పరంపర అనే భావన తరతరాలుగా సాంస్కృతిక పద్ధతులు మరియు విలువల ప్రసారం తెలుపుతుందండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2021 నాటికి భారతదేశంలో వివాహానికి చట్టబద్ధ కనీస వయసు ఎంత?
2021 నాటికి భారతదేశంలో వివాహానికి చట్టబద్ధ కనీస వయసు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రస్తుతం కూడా ఇదే కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ బంధుత్వంలో బువా అనేది దేనికోసం ఉపయోగించే పదం? భారతీయ బంధుత్వంలో బువా అనేది తండ్రి సోదరి కోసం ఉపయోగించే పదం అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ వీటిపై దృష్టి పెడుతుంది. నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ అనేది మహిళలకు సాధికార కల్పించడం మరియు లింగ సమానత ప్రోత్సహించమని వాటిపై దృష్టి పెడుతుందండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై అనేది దేనికోసం రూపొందించబడిన పథకం? సుకన్య సమృద్ధి యోజన అనే పథకం అంది బాలికల ఉన్నత విద్య మరియు వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం సంబంధించి ఉద్దేశించిందండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని 2015 జనవరి 22న ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సమాజంలో కుటుంబాలలో మహిళల మారుతున్న పాత్ర ప్రధానంగా దీని ద్వారా వర్గీకరించబడుతుంది. భారతీయ సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలలో మహిళల మారుతున్న పాత్ర ప్రధానంగా శ్రామిక శక్తి మరియు ఉన్నత విద్యలో భాగస్వామ్యం పెరగడం ద్వారా వర్గీకరించబడుతుందండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాల్య వివాహాల నిషేధ చట్టంను ఎప్పుడు చేశారు? భారతదేశంలో బాల్య వివాహాల నిషేధ చట్టంను 2006 సంవత్సరం చేశారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయకంగా భారతదేశంలోని చాలా గిరిజన సంఘాలకు ప్రధాన జీవనాధారం ఏది? సాంప్రదాయకంగా భారతదేశంలోని చాలా గిరిజన సంఘాలకు ప్రధాన జీవనాధారం వ్యవసాయం మరియు అటవీ ఆధారిత కార్యకలాపాలండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మోడీ ప్రభుత్వ 2016 నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దేన్ని సమర్థించింది? మోడీ ప్రభుత్వం 2016 నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనము ₹500 మరియు ₹1000 కరెన్సీ రద్దు నిర్ణయాన్ని సమర్థించిందండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో కేంద్ర హోంమంత్రిచే ప్రారంభించబడిన వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? 2023లో కేంద్ర హోంమంత్రిచే ప్రారంభించబడిన వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం యొక్క ప్రాథమిక లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని తీసుకురావడం మరియు వాటిని స్వయం సమృద్ధి చేయడం. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఈ వైబ్రెంట్ విలేజ్ అనే ప్రోగ్రాన్ని 2023 ఏప్రిల్ 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్లోని కిబూతులో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్ పనితీరు సూచి 2023లో భారతదేశం ఏ ర్యాంకు సాధించింది? ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్ పనితీరు సూచి 2023లో భారతదేశం 38వ స్థానం సాధించిందండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 జూలై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన సిఎఫ్ఓగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? 2023 జూలై 1న ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన సిఎఫ్ఓగా కామేశ్వర్ రావు కొడవంటి నియమితులయ్యారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన అంశాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ, ప్రపంచ సంతోష సూచి 2023లో భారతదేశం 126వ స్థానంలో ఉంది. ఆప్షన్ బి, ఫిన్లాండ్ వరుసగా 6వ సంవత్సరం కూడా ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశంగా గుర్తింపు పొందింది. ఆప్షన్ సి, ఈ సూచీలో 136 దేశాలకు గాను చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఆప్షన్ డి, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం ఈ నివేదికను విడుదల చేస్తుంది. ఇక్కడ వివరణ చూడండి. ఆప్షన్ ఏ చూడండి, ప్రపంచ సంతోష సూచి 2023లో భారతదేశం 126వ స్థానం నిలిచింది. ఆప్షన్ ఏ సరైన అంశమండి. ఆప్షన్ బి చూడండి, ఈ సూచీలో ఫిన్లాండ్ వరుసగా 6వసారి కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఆప్షన్ బి కూడా కరెక్ట్ అండి. మరియు ఆప్షన్ సి చూడండి, చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ ప్రతి సంవత్సరం అనగా 2012 ఈ నివేదికను విడుదల చేస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హాకీ కప్ 2023 సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ, భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2023 హాకీ ప్రపంచ కప్ను 13 సంవత్సరాల విరామం తర్వాత జర్మనీ జట్టు కైవశం చేసుకుంది. ఆప్షన్ బి, ఒడిషా రాజధాని భువనేశ్వర్లో జరిగిన ఫైనల్లో జర్మనీ బెల్జియంపై విజయం సాధించింది. ఆప్షన్ సి, ఈ హాకీ ప్రపంచ కప్లో భారత్ అర్జెంటీనా సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్స్ పేరును ఏ పేరుగా మార్చారు? ప్రపంచంలోని అత్యంత ప్రముఖ ఉద్యానవనాలు ఒకటైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్స్ను అమృత్ ఉద్యాన్ అనే పేరుగా మార్చారండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మెయిల్ను NZROగా రాసిన టాస్క్ను ఎలా రాస్తారు? ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ మెయిల్ను NZROగా రాశారండి, మరియు TASకుని ఎలా రాస్తారో అడుగుతున్నారు. మెయిల్ చూడండి MAIL, మెయిల్ చూడండి ఇక్కడ ఏం చేశారు, మెయిల్కి విపర్యం, దీన్ని విపర్యం అంటారండి. ఎంకి ఆపోజిట్లో ఏముంది, ఎన్ వచ్చింది. అలానే ఏకి ఆపోజిట్లో ఏముంది, జెడ్ ఉంది. అలానే ఐకి ఆపోజిట్ ఆర్ వచ్చింది. అలానే ఎల్కి ఆపోజిట్ ఓ రాసి చూస్తాం కదా, మనం A to Z వరకు క్యాపిటల్ రాసుకున్నాం కదా. 20 దానికి 13 ఫస్ట్, తర్వాత 13 రాసుకోవడం అలా వస్తుంది. అలానే టాస్క్ చూడ ఏమొస్తుంది, టాస్క్ టీకి ఆపోజిట్లో ఏముంది, G ఉంది. అలానే ఏకి ఆపోజిట్లో ఏముంది, జెడ్ ఉంది. అలానే ఎస్కి ఆపోజిట్లో ఏముంది, హెచ్ అలానే కేకి ఆపోజిట్లో పి ఉందండి. దెర్ఫోర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. టాస్క్ను GZHPగా రాస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 21 420 18 డాష్ తర్వాతి క్రమంలో వచ్చు సంఖ్య ఏది? ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి 21 4 20 18 ఇచ్చారండి. ఇక్కడ 21ని స్క్వైర్ చేశారండి. 21 ఇంటూ 21, 21 ఇంటూ 21 ఎంత అవుతుంది, 441 అవుతుంది. కానీ ఏం చెప్పారు మనకు 420, 420 వచ్చింది. ఏం చేశారు ఇక్కడ 21 స్క్వైర్ ఇచ్చుకోవాలి, 441 అండి, మైనస్ 21 చేశారు. సో 420 వస్తుంది, 420 వస్తుంది. అలానే 18 స్క్వేర్ ఎంత, 324 మైనస్ 18 చేశారండి. అప్పుడు ఆన్సర్ 306 వస్తుంది. 324 నుంచి మైనస్ 18 పోతే ఎంత, 306 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. తర్వాతి క్రమంలో వచ్చే సంఖ్య 306. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని అంశాన్ని ఎంపిక చేయండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ PT RN JF XT ఇచ్చారండి. ఇక్కడ సరికాని అంశాన్ని ఎంపిక చేయమన్నారు. ఇక్కడ చూడండి PT RN JF XT, పీకి +4 కలిపండి. పీకి +4 లెటర్స్ అని కలుపుతుంది. పీ తర్వాత QRST అంటే పీకి 4 లెటర్స్ కలిపితే T వస్తుంది. అలానే చూడండి ఆర్కి ఎన్ ఇచ్చారు. ఆర్కి ఏంటి ఇక్కడ మైనస్ చేశారండి. RQPON -4 ఇచ్చారు. అలానే జేకి ఎఫ్ ఇచ్చారు, మైనస్ చేశారండి. IHGF. అలానే చూడండి ఎక్స్కు టీ ఇచ్చారు. ఎక్స్ ముందుంటుంది WVUT. ఇక్కడ చూడండి RN JF మరియు XT అనేవి మైనస్ చేశారండి. కానీ PT ఆప్షన్ ఏ అనేది తప్పండి. సరికాని అంశం అంటే దీన్ని +4 చేశారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో తప్పుగా ఉన్న సంఖ్యను తెలపండి. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ 37, ఆప్షన్ బి 47, ఆప్షన్ సి 67, ఆప్షన్ డి 77 ఇచ్చారండి. అయితే 37, 47, 67 అనేవి ప్రధాన సంఖ్యలు అండి, ప్రైమ్ నెంబర్స్ అంటారు కదా అవి అండి. కానీ 77 ప్రధాన సంఖ్య కాదండి. ఇక్కడ చూడండి 31, 37 చూడండి 37 ఉంది. 41, 43, 40, 47 ఉందండి. అలానే 61, 67లో ఉంది. కానీ 71, 73, 79 ప్రధాన సంఖ్యలు అండి. కానీ 77 కాదు. సో తప్పుగా ఉన్న సంఖ్య 77 అండి. 77 ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్ కాదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో తప్పుగా ఉన్న జతలను తెలపండి. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి 5, 7, ఆప్షన్ బి 11, 13, ఆప్షన్ సి 17, 19, ఆప్షన్ డి 22, 23 ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్ ఏ, బి, సి అనేవి కవల ప్రధాన సంఖ్యలు అండి. కానీ డి అనేది కవల ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ 1 నుంచి 100 లోపు 8 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయండి. వాటిలో మొదటిది 3, 5, అలానే 5, 7, తర్వాత 11, 13 అండి. అలానే 17, 19, అలానే 29, 31, అలానే 41, 43, అలానే 59, 61, అలానే 71, 73 అండి. ఇలా మొత్తం 8 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆప్షన్ డి తప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. నిశ్చితము ఏ, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. కారణము ఆర్, ఈ సరస్సు యొక్క మొత్తం విస్తీర్ణం 254 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఏ మరియు ఆర్ రెండు సరైనవే, మరియు ఏకు ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన అంశాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ ఏ, హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పు వైపుకు 2400 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయి.
ఆప్షన్ బి ఇవి పడమర ప్రాంతంలో 500 కిలోమీటర్ల వెడల్పు, తూర్పు వైపు 200 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ సి హిమాలయాలు తూర్పు దిక్కుతో పోలిస్తే పడమర దిక్కులో వెడల్పు ఎక్కువ కలిగి ఉన్నాయి. ఆప్షన్ డి హిమాలయ ప్రాంతంలో అన్నిటికన్నా ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి హిమాద్రి హిమాలయాలు అంటారు. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవే. వివరణ చూద్దాం. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పు వైపు 2400 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయండి. ఆప్షన్ ఏ సరైన అంశమే అండి. ఆప్షన్ బి చూడండి, ఇవి పడమర ప్రాంతంలో ఎక్కువ వెడల్పును మరియు తూర్పు వైపు తక్కువ వెడల్పుతో విస్తరించున్నాయి. సరైన అంశమే అండి. అంటే పడమర వైపు 500 కిలోమీటర్లు, తూర్పు వైపు 200 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ సి చూడండి, హిమాలయాలు తూర్పు దిక్కుతో పోలిస్తే పడమర దిక్కులో వెడల్పు ఎక్కువ కలిగి ఉన్నాయి. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి, హిమాలయాల ప్రాంతంలో అన్నిటికన్నా ఉత్తరం ఉన్న పర్వతిని హిమాద్రి హిమాలయాలు అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ వర్షపాతం 125 సెంటీమీటర్ల నుండి 250 సెంటీమీటర్ల మధ్య గల ప్రాంతాలలో అర్ధ ఆకురాల్చు అడవులు కలవు. ఆప్షన్ బి ఈ రకమైన అడవులు ఈశాన్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ సి ఈ అడవులలో వేగి, మద్ది, ఎగిస, సాల్ మరియు జిట్టెగి అనునవి ముఖ్య వృక్ష జాతులు. ఆప్షన్ డి మన రాష్ట్రంలో విస్తారమైన అరణ్యాలను కడప, చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాలో చూడవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అని. పైవన్నీ సరైనవే. వివరణ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, వర్షపాతం 125 సెంటీమీటర్ల నుండి 250 సెంటీమీటర్ల మధ్య గల ప్రాంతాల్లో అర్ధ ఆకురాల్చు అడవులు కలవు ఆంధ్రప్రదేశ్లో. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ బి చూడండి, ఈ అర్ధ ఆకురాల్చు అడవులు ఈశాన్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ బి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ సి చూడండి, ఈ అడవులలో వేగి, మద్ది, ఎగిస, సాల్ మరియు జిట్టెగి అని ముఖ్య వృక్ష జాతులు. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ చూడండి, మన రాష్ట్రంలో విస్తారమైన అరణ్యాలను కడప మరియు చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాలో చూడవచ్చు. ఆప్షన్ డి కూడా కరెక్ట్ అండి. తో పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదికి ఉన్న అతి ముఖ్యమైన ఉపనది ఏది? గంగా నది యొక్క అతి ముఖ్యమైన ఉపనది యమునా నది అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో గల అతి ఎత్తైన జలపాతం ఏది? ఆంధ్రప్రదేశ్లో గల అతి ఎత్తైన జలపాతం తలకోన జలపాతం అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. తలకోన జలపాతం తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కులో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమలలో పుట్టి తూర్పు వైపు ప్రవహించే నదులలో ముఖ్యమైనవి ఏవి? తూర్పు కనుమలలో పుట్టి తూర్పు వైపు ప్రవహించే నదులలో ముఖ్యమైనవి వంశధార మరియు నాగావళి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ వంటి భారతీయ ఈశాన్య రాష్ట్రాల్లో కొండ చర్యలు పెరిగిపడడానికి గల ప్రాథమిక కారణం ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ వంటి భారతీయ ఈశాన్య రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడడానికి గల ప్రాథమిక కారణం భారీ వర్షపాతం అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ఇంట్రానాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్ పేరు ఏమిటి? భారతదేశం మొదటి ఇంట్రానాజల్ సూదిరహిత కోవిడ్-19 వ్యాక్సిన్ పేరు ఇన్కోవాక్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. దీన్ని హైదరాబాద్ చెంది భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. అయితే ఆంకోవాక్స్ అనేది జంతువుల కోసం భారతదేశం యొక్క మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిదైనటువంటి ఉదక మండలం లేదా ఊటీ ఏ పర్వతాల్లో కలదు? ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిదైన ఉదక మండలం మీద ఊటీ అనేది నీలగిరి పర్వతాల్లో కలదండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రింగ్ సైడ్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? రింగ్ సైడ్ అనే పుస్తకాన్ని రాసిన వారు విజయ్ దర్దా అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పురాణాలలో ఏది భారతీయ పెయింటింగ్ యొక్క మూల పుస్తకంగా పరిగణించబడుతుంది? కింది ఇచ్చినటువంటి పురాణాల్లో భారతీయ పెయింటింగ్ యొక్క మూల పుస్తకంగా పరిగణించబడేది విష్ణు ధర్మోత్తర పురాణం అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది గుప్తుల కాలం నాటి శ్రేణుల లక్షణం కాదు? గుప్తుల కాలం నాటి శ్రేణుల లక్షణం కానిది స్వయం ప్రతిపత్తి లేని సంస్థలండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. గుప్తుల కాలం నాటి శ్రేణుల యొక్క లక్షణాల్లో మొదటిగా ముద్రించిన నాణ్యాలు ఉంది. అలానే సాయుధ బలగాలను కలిగి ఉంటాయి శ్రేణులు. అలానే ఈ శ్రేణులు గుప్తకాలం నాటి బ్యాంకర్లుగా పనిచేశారు. కానీ గుప్తుల కాని శ్రేణులకు స్వయం ప్రతిపత్తి లేని సంస్థలుగా మిగిలిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్, కరెంటు ఛార్జీలు 30% పెరగడం వలన వాడకం 30% తగ్గింది. అయితే కరెంటు బిల్లులో వచ్చే మార్పు శాతం ఎంత? ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం.
ఇక్కడ చూడండి, కరెంటు ఛార్జీలు 30% పెరగడం వలన వాడకం 30% తగ్గింది అంటున్నారు. అయితే కరెంటు బిల్లులో వచ్చే మార్పు శాతం అన్నారు. ఇక్కడ శాతం అంటే ఇంతకుముందు చెప్పిన మనకి ఎంత తీసుకోవాలి, 100కు తీసుకోవాలి. శాతం అంటే 100. ఇక్కడ ఏమన్నారు, కరెంటు ఛార్జీలు 30% పెరగడం వల్ల, అంటే 100లో 30% పెరగడం ఎంత, 130% అవుతుంది. మరియు తర్వాత ఏమన్నారు, వాడకం 30% తగ్గింది, అంటే 100% నుంచి 30% తీసివేయాలి. అప్పుడు 70% అవుతుంది. అంటే చూడండి, దేర్ ఫోర్ 100 ఇంటూ 30% పెరిగి కాబట్టి 130/100, మరి 30% తగ్గింది 70/100. ఇక్కడ 100 క్యాన్సిల్ అవుతుందండి. 130లో ఒక 0, 70లో ఒక 0, కింద 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఇకపోతే 13 ఇంటూ 7, 13 ఏళ్ళు ఎంత అవుతుంది, 91. మనకు 100 ఎంత, శాతం అంటే ఎంత, 100. 100 మైనస్ 91 ఎంత, 9. 9% తగ్గింది. దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెట్టుబడికి 4 రెట్లు, బి పెట్టుబడికి 6 రెట్లు మరియు సి పెట్టుబడికి 10 రెట్లు సమానమైన మొత్తం లాభం 4,650 రూపాయలలో సి యొక్క వాటా ఎంత? ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ యొక్క పెట్టుబడి 4 రెట్లు మరియు బి పెట్టుబడికి 6 రెట్లు మరియు సి పెట్టుబడికి 10 రెట్లు అన్నారు. అంటే ఏ పెట్టుబడి 4 భాగాలని మరియు బి పెట్టుబడి 6 భాగాలని, సి పెట్టుబడి అని 10 రెట్లు సమానమని అర్థమండి. ఇక్కడ మొత్తం లాభం ఎంత, 4,650 రూపాయలు. అంటే A/B/C ఎంత, 4:6:10 అండి. ఇక్కడ చూడండి, ఏ యొక్క భాగం రావాలంటే మరి B ఇంటూ సి చేయాలంటే ఏంటి, 6 10 60. మరి బి రావాలంటే అంట A ఇంటూ సి చేయాలి, 4 10 40. మరి సి రావాలంటే A ఇంటూ బి చేయాలి, 4 గాళ్ళు 24. దేర్ఫోర్ A/B/C స్కోర్ 60:40:24. చూడండి, 3తో కట్ అవుతుంది, 3 ఒక్కసారి 2తో కట్ అవుతుంది. చూడండి, 2 3 6, తర్వాత 0, తర్వాత 2 4 20, 2 1 2 2 4, 30:20:12 అండి. మరి దేంతో పోతుంది, మళ్ళీ 2తో చూడండి, 2తో కట్ అవుతుంది. 2 1 2, 2 5 10, తర్వాత 2 1 2, 2 0 0 అండి, 2 6 12. దేర్ఫోర్ A/B/C ఈక్వల్ 15:10:6. మొత్తం లాభం ఎంత అన్నాడు, 4,650. మొత్తం ఎన్ని ఎంత అని ఇక్కడ సి యొక్క వాటా అడుగుతున్నాం. అంటే 15 + 10 + 6 ఈక్వల్ 31 భాగాలు. ఈ 31 భాగాలే మొత్తం 4,650 రూపాయలు. అదేమంటున్నాడు, సి యొక్క వాటా అంటున్నాడు. 31 భాగాలు 4,650 రూపాయలు అయితే 6 భాగాలు ఎంత? దేర్ఫోర్ 4,650 రూపాయలు ఇంటూ 6/31. 31 కట్టుతుంది, 31 31, 31 5 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, 31 1 31 పోతే 0 5 వస్తుంది. 6లోంచి 1 పోతే 5 వస్తుంది. 4లోంచి 3 పోతే 1 వస్తుందండి. తర్వాత 31 × 50 లేదా 31 × 5 చేయండి, 155 వస్తుంది. లేదా 0 ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా 0 పెట్టి, లేదా 31 × 50 ఎంత, 1550 అవుతుంది. సో 0 వస్తుంది. ఇక్కడ ఎంత అవుతుంది, ఇంకా 150 × 6, 150 × 6 చూడండి, 6 0 0, 6 5 30, 6 1 6 పోతే మొత్తం 900. సో సి యొక్క వాటా 900 రూపాయలండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామా బీల ప్రస్తుత వయసుల నిష్పత్తి 6:4. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 11:7 అయితే ఏ యొక్క వయసు ఎంత? ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ కామా బీల ప్రస్తుత వయసు 6:4 ఇచ్చారు. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 11:7 ఇచ్చారండి. అయితే ఏ యొక్క వయసు ఎంత అడుగుతున్నారు. ఏ 6:4 ఈక్వల్ A/B ఈక్వల్ 6:4 అండి ప్రస్తుత వయసు. 4 సంవత్సరాల తర్వాత 11:7. చూడండి, ఇక్కడ 4 సంవత్సరాలు 4 వేసాము. దేర్ఫోర్ చూడండి, 4 సంవత్సరాలు 4 వేసాం. ఇక్కడ చూడండి, ఏ యొక్క వయసు కాబట్టి 6 వేసాం. చూడండి, 11 - 7 4 వేసామండి. బై 6 ఏళ్ళు 42, 11 44, 44 42 పోతే ఎంత, 2 వస్తుంది. దేర్ఫోర్ 4 × 6 × 4/2 అండి. 2 1 2, 2 4 అండి. ఇక్కడ 2 × 6 × 4 ఉందండి. 2 6 12, 12 4 48 సంవత్సరాలు. దేర్ఫోర్ ఏ యొక్క వయసు 48 సంవత్సరాలు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో ఆనంద్ పాస్ అయిన వారిలో పైనుండి 13వ మరియు క్రింది నుండి 26వ వాడు. అయితే ఆ తరగతిలో 6 మంది ఫెయిల్ అయినా ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఆనంద్ పాస్ అయిన వారిలో పైనుండి 13వ మరియు క్రింది నుండి 26వ వాడు అంటారు. అయితే 6 మంది ఫెయిల్ అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య అడుగుతారు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి పైనుండి కింద నుండి పాస్ అయిన వారు ఫెయిల్ అయిన వాడుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, ఆనంద్ అనే వ్యక్తి ఒక వ్యక్తి గురించి ఇచ్చారు కాబట్టి మనం
అప్ నుంచి 13వ, డౌన్ నుంచి 20 2 టైమ్స్ కౌంట్ చేస్తాం కాబట్టి -1 చేయాలి. 13 + 26 ఎంత? 39. 39 - 1 ఎంత? 38. ఇక్కడ చూడండి 6 మంది ఫెయిల్ అయ్యారు. అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళకి లేదు, పాస్ అయిన వాళ్ళకి అయితే మొత్తం విద్యార్థులు అడిగారు. అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు కౌంట్ చేయాలి, పాస్ అయిన వాళ్ళు కౌంట్ చేయాలి, లేదా తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థులు కౌంట్ చేయాలి. ఓకే, 38 + 6 ఎంత? 44. దేర్ఫోర్ ఆ తరగతిలో విద్యార్థుల మొత్తం సంఖ్య 44. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరు? 2024 భారత గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ పాల్గొంటున్నారండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరు. ఆప్షన్ బి భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ ఐఐటి మద్రాస్. ఆప్షన్ సి భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ కార్నియా ఐఐటి హైదరాబాద్. ఆప్షన్ డి ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ ఐఐటి మద్రాస్. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ సరైనవి. వివరణ చూద్దాం. భారతదేశం మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరులో ఏర్పాటు చేశారండి. ఆప్షన్ బి భారతదేశం మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ ఐఐటి మద్రాస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆప్షన్ సి భారతదేశం మొట్టమొదటి 3D ప్రింటెడ్ కార్నియాను ఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఆప్షన్ డి ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ అయినటువంటి అగ్నిలెట్ను ఐఐటి మద్రాస్ వారి సహాయంతో ఏర్పాటు చేశారు. సో ఆప్షన్ ఏ, బి, సి, డి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఉపఉష్ణమండల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణమండల ప్రాంతాల్లో అధిక చెరకు ఉత్పత్తికి క్రింది కారకాలు ఏవి కారణమవుతాయి? భారతదేశంలో ఉపఉష్ణమండల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణమండల ప్రాంతాల్లో అధిక చెరకు ఉత్పత్తికి స్పష్టమైన ఆకాశం, చల్లని రాత్రులు, అక్షాంశ స్థానం, సూర్యరశ్మి ఎక్కువ గంటలు అనే 3 అంశాలు అధిక చెరకు ఉత్పత్తి కారకమవుతాయండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏ, బి, సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్లో అర్జున్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ ఇటీవల మరణించారు. అతని పేరు ఏమిటి? క్రికెట్లో అర్జున్ అవార్డు అందుకున్న తొలి క్రికెట్ క్రీడాకారుడు ఏమిటి? సలీం దురానీ ఇటీవల మరణించారండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈయన అర్జున్ అవార్డును 1961లో అందుకున్నారు మరియు ఆఫ్ఘనిస్తాన్లో జన్మించిన ఏకైక భారతీయ టెస్ట్ క్రికెటర్ సలీం దురానీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మృత్తిక లేదా నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ మృత్తిక లేదా నేలల దినోత్సవాన్ని డిసెంబర్ 5 నిర్వహిస్తారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 2023 ప్రపంచ మృత్తిక లేదా ప్రపంచ నేల దినోత్సవం యొక్క థీమ్ లేదా ఇతివృత్తం సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్. నేల, నీరే జీవరాశి, అంతటికి జీవనాధారం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా డివైడెడ్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఇండియా డివైడ్ అనే గ్రంథాన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ రాశారండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.